ప్రైజ్ ద లార్డ్. ఈరోజు తారీఖు చెప్పండి. 16వ తారీఖు. ఏ నెల? జూన్ నెల, సంవత్సరం 2026. ఈరోజు మంగళవారం నాడు గుంటూరు నుండి దైవ సేవకురాలు హెప్సిబా గారు, ఆమెతో పాటు పేరేంటి? సోదరుడు డిసోజా సాలమన్. సరే, ఆయన వచ్చారు. సరే, పరిచర్యకి నామమాత్రం ఆమె దగ్గర రూపాయి పాపాయి తీసుకొని నా మినీ యాంప్లిఫైర్ ఒకసారి దాన్ని చెక్ చేసి ఒక పాట పాడండి. సరే, నేనే పాడతాను. నీ వద్దులే అని పాడి, అయితే మా మైక్ వద్దులే. నీ కృప నిత్యము, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమాయేసయ్యా. నీతి మంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. నీతి మంతుల గుడారాలలో వినబడుతున్నది రక్షణ సంగీత సునాదము. ఈరోజు 118వ కీర్తన 24వ వచనం చదువుకున్నాము. రత్నం ఫ్రాన్సిస్ అనబడి నన్ను ఆమెతో వచ్చిన సహోదరుడు ముస్లిం అనుకుంటున్నాడు. నేను ముస్లింని కానే కాదు. దేవుడు వింటున్నాడు. ఆకాశం ఆయన సింహాసనము. నేను మొదటి నుండి కూడా దాదాపు ఒక 80 ఏళ్ల క్రితం మా కుటుంబం అంతా హిందువులుగా ఉండేవాళ్ళు. సరే, అదంతా సోది పెట్టను. నేను ఇక అక్కడక్కడ సువార్త పరిచర్యకి మినీ యాంప్లిఫైర్ తీసుకొని వెళ్ళట్లేదు. ఎలాగో ఖాళీగా ఉంది కదా, దేవుడు ప్రేరేపించాడు. ఆమె దగ్గర రూపాయి పాపాయి వసూలు చేసుకుని, నువ్వు దాని ఖరీదాసులో 5,000 1000 రూపాయలు అనుకుని పోయి అలా అనుకున్నా కూడా. అయితే ఈరోజు ఆమె మన దహించు అగ్ని థామస్ గారు, ఇది మన జింకానా గ్రౌండ్లో కందుకూరి కళ్యాణ మండపంలో జరిగే మీటింగ్కి వెళుతూ ఇటు వచ్చింది. చాలా సంతోషం. దురదృష్టం ఏంటంటే నేను ఇది లోపల పెట్టి బయట కూర్చొని బైబిల్ చదువుతున్నాను. ఎనీహౌ, దేవుడు ఆమెతో ఉన్నాడు, మనతో ఉన్నాడు కాబట్టి పని జరిగింది. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం 2వ వచనం. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏది ఒకసారి చూడండి.